అందరికీ నమస్తే. ఇదేంటంటే మధ్యాహ్నం అనమాట. 12:30 అయిందనమాట. అయితే నేను చుక్క కూర కోద్దామని వెళ్ళా. చుక్క కూర ఏమంటే కో కోసే ముందు వీడియో తీద్దాం అనుకున్నా. అయితే మర్చిపోయాను. ఏంటంటే గార్డెను చూపిస్తున్నా చూడండి. ఇవి వంకాయ మొక్కలు. ఏంటంటే ఈ మా ఇంటి ముందు రాగి చెట్టు ఉండేది కదా! ఆ రాగి చెట్టు పడేశాక మా గార్డెన్ కళంతా పోయింది. అక్కడెంత పెద్ద గుంట పడిందో. నీలుగాయలు రాను గార్డెన్‌ని తినేసేసాయి. అస్సల మిగలనే మిగల. ఏదేసినా మెంతికూర, కొత్తిమీర ఏదైనా సరే తినేసింది. ఇవి టమోటాలు. అందులో గోంగూర ఇత్తనాలు పడి అక్కడక్కడ మలిచినాయి. అంటే ఆ నిరుడేసిన చెట్లు ఇత్తనాలొచ్చి పడ్డాయనమాట. ఈ బెండకాయ మొక్కలు గూడా ఆకులన్నీ తినేసింది. ఇంకైతే గెడ్డి పట్టేసిందనమాట. మా ఆయన తిరిగేసాడు. అయినా మళ్ళీ ఆ పిచ్చి మొక్కలొచ్చినాయి చూడండి. చలికాలం ఎలా ఉండిద్దంటే ఒక మొక్క కూడా ఎదగనంతలా ఉండిద్ది. కొంచెం ఎండొచ్చేసరికి కలుపు చూడండి. ఈ చుక్కకూర, పాలకూర కూడా బాగా వస్తుందనమాట. అయితే నా దగ్గర 3 మొక్కలకి గిన్నెడు కూరొచ్చిందనమాట. పావు కిలో పప్పుకి సరిపోయేంత కూర అనమాట. అలా చెప్పాలంటే మన సైడు 2 కట్టలంతా బానే వచ్చింది. ఈ ఎండకి బానే వచ్చిందనమాట. ఇక్కడ తడి పక్కననమాట ఇది. బాగా గడ్డి పట్టేసింది చూడండి. పిచ్చి మొక్కలంతా వచ్చినాయి. అందులో ఒక్క మొక్క ఇది పడి మలిచింది. ఇంకా దీన్ని కూడా ఆకులు తీస్తున్నాననమాట. ఇంక సరిపోయిద్దిలే కూరకి అని చెప్పి నేనుండేదే కాదు, నా దగ్గరుండే వాళ్ళకి గూడా పంచుతాననమాట. అంతలా తుంచుతున్నా చూడండి కూరని. ఇంకా పప్పు చేసి మా ఫ్రెండ్స్‌కి గూడా ఇచ్చాననమాట. అయితే ఈ చుక్క కూర ఒక 15 రోజుల నుంచి ఇలా ఎండ బాగా వస్తుందనమాట. 10 రోజుల్లోనే ఇంత చేంజ్ వచ్చేసింది చుక్కకూరకి. ఎంత బాగా పొదలాగా వచ్చేసిందనమాట. నేను కోసిన ఆ మొక్క చూపియాల్సింది. ఆ మొక్కకే కట్టన్నర కూర వచ్చింది. మన సైడ్ కట్ట ఎంత ఉండిద్ది. ఒక్క మొక్కే కట్టన్నర కూర వచ్చిందనమాట. ఇంకా మిగతా మొక్కలకి ఇలా ఆకులు గిల్లాను. అయితే దానికి కూడా ఇలాగే పువ్వు వచ్చేయబోతుంది. ఇంకా అందుకని మొత్తం తీసేసాననమాట. మళ్ళీ నేను రాను, పొద్దున్నే లెగను, గార్డెన్‌లోకి రాను, వచ్చి గార్డెన్ చూసుకోను. ఎందుకంటే నీలుగాయ వచ్చిందా, తినేసిందా అని చూసుకుంటా ఉంటా. ఇంకెక్కడెక్కడ చెక్కలన్నీ తీసుకొచ్చి కర్రలు, చెక్కలు అన్నీ అడ్డం పెట్టేసి దడినంతా పూర్తిగా కట్టేసామనమాట. అందుకే కొంచెం రావట్లా. అంటే నా వరకు నాకు కిచెన్‌లో వంటకి సరిపోను. కిచెన్‌లో వండేటప్పుడు గూడా వచ్చి కోసుకొని వెళ్ళిపోవచ్చనమాట. అలా ఉంది కొత్తిమీర. నేను దగ్గరికల్లా తీయలేదు, చూపిచ్చానంతే. ఇది వంకాయ చెట్లు. ఇవి గూడా ఆకులు తినేసాయి. ఇగుర్లొచ్చినాయి అనమాట. ఇగురొచ్చి బాగా పోతొచ్చింది. ఇటు సైడేమో పెద్ద ఆవాలు జల్లా. ఎందుకంటే విశాల్ మార్ట్‌కెళ్ళినప్పుడే పెద్ద ఆవాలు దొరుకుతాయి. ఎప్పుడు ఎళ్ళము. ఎళ్ళడానికి తక్కువనమాట. అయితే ఇదేమో టమోటా మొక్కలు ఎప్పుడో వేశాననమాట. ఇప్పటికి అవి కాయొచ్చింది. ఇదే ఫస్ట్ టమోటా వీడియోలోనే కోస్తున్నాను. కోసి ఇంక గిన్నెలో యేసుకున్నాను. కడిగినాక తినవచ్చులే అని. ఒకటి ఆ కాయ ఏం చేస్తాను, నేనే తినేసా కడుక్కొని. ఇంకా ఇదైతే చుక్క కూర వరకు యేసాననమాట. కొన్ని మొక్కలే మలిచినాయి. రాళ్ళ ఇత్తనాలు గూడా. ఈ పక్కనే చెట్టు పడిపోయిందనమాట. ఇంకా పైపు గార్డెన్‌లో గూడా ఎప్పుడో ఒక రోజే నీళ్ళు పెడుతున్నాము. ఇదంతా పుదీనా గూడా చలికి అడుగంటినట్టు అయిపోయిందనమాట. ఈ మొక్కలంతా చలికి ఏం బాగోలేదు. ఇది గార్డెన్ గూడా మేము చక్కగా క్లీన్ చేయట్లేదనమాట. అంతా చూసుకోవాలి ఇప్పుడు. కొంచెం అంటే ఎండాకాలం సెలవులకి ఎళ్ళబోయేదాకన్నా గార్డెన్‌లో కూరగాయలొచ్చేలాగా బాగు చేసుకోవాలనమాట. ఇప్పుడే చూడండి కొంచెం పచ్చగా ఇగుర్లొస్తున్నాయి. ఇదేమో లెమన్ గ్రాసు. ఇదంతా కట్ చేసేసాననమాట. మళ్ళీ ఇగుర్లొస్తుంది. పొద్దున్నే టీలో ఏస్తున్నాను. ఎంత ఫ్రెష్‌గా ఉందో గదా! ఇది కూడా వారం నుంచే బాగా చేంజ్ అయిపోయింది. ఇంకా గార్డెన్‌లోకి నీళ్ళు తెచ్చి బకెట్‌లో ఇంకా
గిన్నెలో ఒకసారి కడిగి మళ్ళీ బకెట్లో వేసాననమాట. ఇది కిచెన్లో బకెట్. కిచెన్లోనే నీళ్ళు పట్టుకొని ఉంటామన్నమాట. ఇలా ఆకుకూరలు గుంజుకోను, బియ్యం కడుక్కోను. బిందె ఉంది నా దగ్గర, కానీ బకెట్లో కూడా పట్టి పెట్టుకుంటా. ఎందుకంటే ఏ రోజు నీళ్ళు రాకపోతే ఆ రోజు పట్టుకుని పెట్టుకుని ఉండాలి కదా. ఇలా ముందు జాగ్రత్త ఉంటాను, కానీ నీళ్ళు రాని రోజే ఈ బకెట్లో నీళ్ళు ఉండవన్నమాట. అదైతే ఇంకా కూర్చుని ఇక్కడే బాల్కనీలోనే చుక్క కూరని 2 సార్లు గుంజేసుకుని తీసుకుని వెళ్ళి పప్పులో వేసాను అనమాట. లేత చుక్క కూర ఎంత ఫ్రెష్గా ఉందంటే, ఎంత టేస్టీగా వండిందంటే అస్సలు ఎంత బాగుందో. చుక్క కూర చింతపండు వేయకోకుండా చుక్క కూర పుల్లగా వండిద్ది కదా, బాగుండిద్ది. మా ఫేవరెట్ కూడా చుక్క కూర. గోంగూర తర్వాత ఇదేనమాట మేము ఎక్కువ తినేది. ఫస్ట్ ప్లేస్లో గోంగూర, సెకండ్ ప్లేస్లో చుక్క కూర. మొత్తం ఇక్కడే క్లీన్ చేసేసుకొని ఇంట్లోకి వెళ్ళి పెట్టేసా. నేను పప్పు చేసే విధానం కూడా ఉండిద్ది. సింపుల్గా త్వరగా అయిపోద్ది. తిరుగుమూత పెట్టేసి పప్పు కుక్కర్లో పెడతానమాట. అప్పుడు మళ్ళీ తిరుగుమూత వేయకుండా వేరే చట్టి ఇంకోటి ఏదన్నా పోపు వేయకుండా సరిపోయిద్ది అనమాట. కుక్కర్లోనే అయిపోయింది ఒక్కసారితో. ఇదైతే అంతా క్లీన్ చేసుకుని చాలా ఆటికి వచ్చేసినాయి అనమాట ఇత్తనాలు పూత. ఆ పూత అంతా తీసేసి శుభ్రంగా గుంజుకుని ఇసుక లేకుండా కడుక్కుని ఇంట్లోకి వెళ్ళానమాట. ఇంట్లోకి వెళ్ళి కట్ చేసుకుని, ఇంకా పప్పు వీడియో అయితే నేను అస్సలు ఏమీ పెట్టలేదు, ఓన్లీ ఇంతవరకే పెట్టాను. గార్డెన్ చూపిద్దామని, గార్డెన్ చూపించి వీడియో తీద్దామని అనుకున్నాను. వెళ్ళి కోసేసాను. కోసాక గుర్తొచ్చింది వీడియో తీయాలని, ఇంకా తీసాను అనమాట. ఇదే చాలా రోజుల తర్వాత గార్డెన్ లాంగ్ వీడియో ఇలా అయితే అయిపోయిందనమాట. ఇదే రోజు శుక్రవారం రోజు. ఇది 2 రోజుల ముందు వీడియోనేనమాట. మాకు కూడా ఎండలు బాగా వస్తున్నాయి, మామూలుగా కాదు, అదిరిపోతున్నాయి ఎండలు. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇంకా మే, జూన్ వస్తే ఇంకెలా ఉండిద్దో ఊహించే అవసరం లేదనమాట. కొత్తిమీర తింటాకి నీళ్లు తాగి కొత్తిమీర తింటాకి వెళ్ళినాయి అనమాట. నేను చూపిస్తున్న వాటర్ తాగుతున్నాయి ఇప్పుడైతే గోరింకలు. మా గార్డెన్ అంతా క్లీన్ చేసి మళ్ళీ వీడియో పెట్టాలన్నమాట. మొత్తం ఎండిపోయి కొమ్మలు కొమ్మలు అలా ఉన్నాయి. ఇది వీడియో అయితే గార్డెన్ వీడియో. ఇలా ఉంది గార్డెను. నా మొక్కలన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. పిచ్చిగా అన్నీ బాగు చేయాలన్నమాట. గుంజుతం కూడా అయిపోయింది. లాస్ట్లో టమాటాని కడిగి ఇక్కడే తినేసాను అనమాట. అది ఇవి ఎంతో గోరింకలు కొత్తిమీర తింటాయి.